కథాస్రవంతి ఈ డిసెంబర్ నెల 29వ తేదీన విశాఖపట్నం పౌర గ్రంథాలయంలో తటవర్తి భారతి స్మారక సాహితీ పురస్కారం 2024 అందుకుంటున్నారు డాక్టర్ సుగుణరావు. ఈస్థెటిక్ కథల పోటీలో ఖమ్మం ఈస్థెటిక్ కథలు 2023 కథల సంపుటంలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ ఆమె చెప్పిన ఆమె కథ. రచన డాక్టర్ ఎం సుగుణరావు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. ఈ కథ సాధారణ ప్రచురణకు స్వీకరించినప్పటికీ పోటీ నిర్వాహకులు ఓల్గా, గోపి, అక్కినేని కుటుంబరావు గారుల సమక్షంలో చేసిన సత్కారం అపూర్వం. అలా కథకు పట్టాభిషేకం చేస్తూ కథకులను గౌరవించే ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు అంటున్నారు రచయిత డాక్టర్ సుగుణరావు గారు. డాక్టర్ ఎం సుగుణరావు గారి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం, స్థిరపడింది విశాఖపట్నం. అమ్మా నాన్నలు శ్రీమతి చక్రమ్మ, శ్రీ కృపాదానం. వెటనరీ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ చేసి భారత ప్రభుత్వ రంగ బీమా సంస్థ నుండి సీనియర్ డివిజన్ మేనేజర్ స్థాయి అధికారిగా పదవి విరమణ చేశారు. వీరు దాదాపు 30 ఏళ్లుగా రాస్తున్నారు. 325 కథలు పైచిలుకు రాశారు. వాటిలో ఇంతవరకు 125 కథలకు బహుమతులు వచ్చాయి. స్వాతి, నవ్య, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, రచన, నవతెలంగాణ, జాగృతి, విశాలాక్షి, సారంగ, విశాఖ సంస్కృతి, సహరి, పాలపిట్ట, రవళి మొదలైన పత్రికలలో కథలు ప్రచురించబడ్డాయి. ఇప్పటి వరకు వెలువరించిన కథా సంపుటాలు జాబిలి మీద సంతకం, నేలకు దిగిన నక్షత్రం, ఆకాశంలో ఒక నక్షత్రం, సుగుణ కథాభిరామం, డాక్టర్ ఎం సుగుణరావు బహుమతి కథలు. వీరికి గుర్తింపు తెచ్చిన కథలు ఆకాశంలో ఒక నక్షత్రం, ఉపాధ్యాయ మాసపత్రికలో బహుమతి పొందిన ఈ కథ ఇండియన్ ఎన్సాంబుల్ ద్వారా ఇంగ్లీష్ నాటకంగా రూపుదిద్దుకుంది. బొంబాయి టాటా లిటరేచర్ ఫెస్ట్, సుల్తాన్ పదాంసే అంతర్జాతీయ స్థాయి నాటకాల పోటీలలో ₹1,00,000 బహుమతి పొందింది. ఈ నాటకాన్ని ఇంగ్లీష్లోకి వీరి అబ్బాయి శ్రీ వంశీ మట్ట అనువాదం చేశారు. దేవుడిని చూసినవాడు, మంచు పల్లకి, దుర్గమ్మ కూతురు, ఆటోగ్రాఫ్ ప్లీజ్ కథలు కన్నడంలోకి అనువాదం చేయబడ్డాయి. నానాటి బతుకు అనే కథ కేంద్ర సాహిత్య అకాడమీ వారి ఒక తరం తెలుగు కథ కథా సంకలనంలో చోటు చేసుకుంది. వీరు పొందిన బహుమతులు, పురస్కారాలు: 2020 సంవత్సరంలో రాసిన క్షమాభిక్ష కథకు స్వాతి మాసపత్రిక ప్రతిష్టాత్మక అనిల్ అవార్డు ₹25,000 లభించింది. 2020లో నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ వారి కథల పోటీలో పోలేరమ్మ కథకు ₹15,000 బహుమతి. 2021 సంవత్సరంలో రాసిన స్పందన కథకు మక్కెన రామసుబ్బయ్య అత్యున్నత కథా పురస్కారం. అక్షరాల తోవ, పాలపిట్ట, సాహో, సహరి, షార్వాణి, విశాలాక్షి మొదలైన పత్రికల సంస్థల ద్వారా కథా పురస్కారాలు లభించాయి. 2022 జాగృతి వాకాటి పాండురంగారావు స్మారక దీపావళి కథల పోటీలో డిజైనర్ బేబీ కథకు 2వ బహుమతి వచ్చింది. ముల్కనూరు గ్రంథాలయం బతుకమ్మ కథల పోటీలో 2023లో ఏలి ఏలి లామ సభక్తాని కథకు ₹10,000 బహుమతి లభించింది. ఈ మధ్యకాలంలో విశాలాక్షి వారి కథల పోటీల్లో సప్తసాగరాలు దాటి, ధర్మదేవత అనే కథలకు బహుమతులు లభించాయి. ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం నుంచి నరకపోయిన రాము అనే విద్యార్థి 2019 సంవత్సరంలో డాక్టర్ ఎం సుగుణరావు హాస్య కథలు పరిశీలన అనే అంశంపై ఎంఫిల్ సాధించారు. వీరే 2023 సంవత్సరంలో డాక్టర్ ఎం సుగుణరావు బహుమతి కథలు అనే అంశంపై పిహెచ్డి సాధించారు. ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం నుంచి చింతల పరశురామయ్య అనే విద్యార్థి 2017లో డాక్టర్ ఎం సుగుణరావు కథా సాహిత్యంపై పిహెచ్డి చేసి పట్టా పొందారు. ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం నుంచి తాళ్లూరి రవికిరణ్ అనే విద్యార్థి 2009 సంవత్సరంలో డాక్టర్ ఎం సుగుణరావు కథలు పరిశీలన అనే అంశంపై ఎంఫిల్ పొందారు. వీరింతవరకు రాసిన నవలలు, సీరియళ్లు: 2002 సంవత్సరంలో ప్రియదత్త వారపత్రికలో త్రివేణి అనే నవల సీరియల్గా వచ్చింది. సాహో మాసపత్రికలో విశ్వశాంతి నికేతన్ అనే నవల సీరియల్గా ప్రచురించబడింది. పాంచజన్యం అనే నవల స్వాతి అనిల్ అవార్డు నవలల పోటీలో సాధారణ ప్రచురణకు ప్రచురించబడింది. స్వాతి వీక్లీ సీరియల్ పోటీలలో మరుగేలరా అనే సీరియల్ ₹1,00,000 బహుమతి పొంది సీరియల్గా ప్రచురింపబడింది. అన్వీక్షిక వారి నవలల పోటీలో ఫైనల్ డయాగ్నోసిస్ అనే నవల బహుమతికి ఎంపికైంది. ఈ మధ్యనే నిజం అనే నవల స్వాతి మాసపత్రిక నవల అనుబంధంగా ప్రచురణకు ఎంపికైంది. ఆకాశంలో ఒక నక్షత్రం కథా సంపుటికి సాహితీ కిరణం వారి కథా పురస్కారం. డాక్టర్ ఎం సుగుణరావు బహుమతి కథలకు కుప్పం రెడ్డమ్మ మరియు శ్రీ మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్ వారి సాహితీ పురస్కారం లభించాయి. ఈనాడు అంతర్యామిలో 50కి పైగా ఆధ్యాత్మిక వ్యాసాలు ప్రచురింపబడ్డాయి. మకరందం శీర్షికన 150కి పైగా ఆధ్యాత్మిక కాలమ్స్ వచ్చాయి. రవళి మాసపత్రికలో నెల నెల కథా రచన మెళకువలు శీర్షికన ఔత్సాహికులకు కథలు ఎలా రాయాలో కాలం నిర్వహిస్తున్నారు. వీరి సాహితీ జీవితానికి స్ఫూర్తి ప్రముఖ రచయిత, జర్నలిస్టు. వీరి అన్నయ్య లేట్ ఎంఎస్ బాబురావు.
వీరి అభిరుచి జీవిత స్పర్శ కలిగిన కథలు చదవడం, రాయడం. కాఫీ కప్పుతో బాల్కనీ మీదకు వచ్చిన అనిరుద్ధ్ తమ అపార్ట్మెంట్ గేటు వైపు దృష్టి సారించాడు. అతడికి రోజు అదో అలవాటు. ఉదయం పూట అలా కాఫీ కప్పుతో బాల్కనీ నుంచి చూడడం, వచ్చిపోయేవారిని గమనించడం. ఎందుకంటే అతను ఒక చిత్రకారుడు. మనుషుల ముఖ కవళికలు, శారీరక భాష గమనిస్తూ ఉంటాడు. అలా తనకు నచ్చిన వ్యక్తుల చిత్రాలు గీస్తాడు. అలా చూస్తున్న అతనికి గేట్లో నుంచి వేగంగా బయటికెళ్లి పరిగెడుతున్న సావిత్రి కనిపించింది. ఆశ్చర్యంగా ఆమె వంకే చూశాడు. ఏమైందో పాపం, తమ పక్కింట్లోనే ఉంటుందా అమ్మాయి? ఇంతలో ఏడుపులు, పెడబొబ్బలు వినిపించాయి. గబగబా బయటకు వచ్చి తన పక్కనే ఉన్న ఫ్లాట్ తలుపులు కొట్టాడు. కొడుతూనే ఏదో సందేహం, ఏదో గొడవపడి ఉంటారు, తను తలదర్చడం ఎందుకు అలా అనుకుంటూ వెనక్కి తిరిగేంతలో తలుపు తెరిచాడు ఆ ఇంట్లో ఉన్న పెద్ద ఆయన. ఏమైందండి, మీ కోడలు పరిగెడుతోంది బయటికి అన్నాడు. ఏం అఘాయిత్యం చేసుకుంటుందో ఏమిటో, ఆమె మా కోడలు, అలాగే మనోరాలు అన్నాడాయన దాదాపు ఏడుస్తున్న స్వరంతో. ఏమైంది సార్ అన్నాడు మెల్లగా. చెప్పుకోవడానికి ఏముంది బాబు, రోజూ జరుగుతున్న కథే. నా కొడుకు తాగి వచ్చాడు, దాంతోపాటు పేకాడతాడు. ఒకవైపు చూస్తే వాడి తల్లికి ఒంట్లో బాగోలేదు, భార్య అడిగిందని గట్టిగా కొట్టాడు, ఏడుస్తూ వెళ్ళిపోయింది. కొంచెం చూడు బాబు, నేను ఈ వయసులో పరిగెత్తలేను అన్నాడాయన. మరి మీ అబ్బాయి లేడా అన్నాడు. అతను తలుపును పూర్తిగా తీసి, చూడండి తాగి పడిపోయాడు, స్పృహ లేని స్థితిలో ఉన్నాడు, కొంచెం అర్జెంటుగా వెళ్ళండి బాబు, పుణ్యం ఉంటాది అన్నాడు. ఎక్కడికి వెళ్ళుంటారు అన్నాడు అనిరుద్ధ్. రైలు కింద పడి చనిపోతాను అన్నది బాబు, ఇక బతకను, నా మొగుడితో ఈ నరకం భరించలేను అంటూ పరిగెత్తింది. వెంటనే తాగుతున్న కాఫీ కప్పును అట్లాగే ఇంట్లో ఉంచేసి ఇంటికి తాళం వేసి బయటకొచ్చాడు. పార్క్ చేసిన తన ద్విచక్ర వాహనాన్ని స్టార్ట్ చేసి వేగంగా పోనిచ్చాడు. బండి వేగంతో పాటు తన ఆలోచనలు కూడా వేగంగానే సాగుతున్నాయి. తను ఆ అపార్ట్మెంట్లోకి అద్దెకొచ్చి 2 నెలలైంది. రోజు ఉదయం మార్నింగ్ వాక్కి వెళుతూ సావిత్రిని చూస్తూ ఉంటాడు. ఆ తెల్లవారుజాము సమయంలో తమ ఫ్లాట్ ముందున్న తులసి మొక్కకు పూజ చేసి ఆమె పాల ప్యాకెట్ల కోసం బయటకొస్తుంది. తను ఒక తులసి మొక్కలా ఆమెను అనుసరిస్తూ అతను నడుస్తాడు. ఆమె నడక కూడా చాలా లయబద్ధంగా ఉంటుంది. బహుశా ఈ అమ్మాయి భరతనాట్య సాధన చేస్తుందేమో, నడక కూడా ఎవరో నాట్యగత్త నడుస్తున్నట్టే అనిపిస్తుంది. ఆమెను మొదటిసారి చూసినప్పుడు తను అనుకున్నదే నిజమని తెలిసింది. రోజు సాయంత్రం పిల్లలకి భరతనాట్యం క్లాసులు చెబుతుంది అపార్ట్మెంట్ టెర్రస్ మీద. ఆమెకు 4 ఏళ్ల కూతురుంది. ఆ అమ్మాయికి 2 జడలు వేసి చక్కగా తయారు చేసి తన పక్కనే కూర్చుండబెట్టుకుంటుంది. ఆ అమ్మాయిని చూసినప్పుడల్లా తనకు అనిపించేది, ఆ అమ్మాయి బొమ్మ గీస్తే బాగుండును అని. చేయి కదిపినా, తల ఊపినా, నవ్వినా అన్నీ భంగిమలే. తను ఆ ఇంట్లోకి వచ్చిన ఈ 2 నెలల్లో ఆమె తనకు ఒక ఆరాధ్య దేవత అయిపోయింది. ఒక ఇల్లాల్ని, ఒక బిడ్డకి తల్లిని అలా చూడడం తప్పనిపించినా తనలోని చిత్రకారుడు దానిని అధిగమించేశాడు. ఈ సమస్త సృష్టిలో ఆకాశంలో పక్షి, ప్రవహించే నది, పాడే రంగురంగుల పిట్ట, సూర్యుడు ఉదయించడం, పండు వెన్నెల, నీలిమబ్బులు, అలా ఆమె అంతే. అలా ఆలోచనల్లోనే బండిని తన ఇంటి దగ్గరగా ఉన్న రైల్వే ట్రాక్ దగ్గర ఆపాడు. అక్కడ గేట్ ఉండదు. స్టేషన్లో సిగ్నల్ రానప్పుడు ట్రైన్లు అక్కడ ఆగుతాయి. అక్కడంతా నిర్మానుష్యం. అదో ఆత్మహత్యల స్పాట్. చుట్టూ పరిశీలనగా చూస్తూనే బండి ఆపి రైల్వే కట్ట వైపు వేగంగా నడిచాడు. సావిత్రి కళ్ళు మూసుకుంది. అంతకుముందే అనౌన్స్మెంట్ వినిపించింది. ఏదో ట్రైన్ రాబోతోంది. ఆ ట్రాక్కి అటూ ఇటూ ఎవరూ లేరు. దూరంగా పశువులను తోలుకొస్తున్న ఒక కుర్రవాడు మాత్రమే కనిపిస్తున్నాడు. ఆ పక్కనే ట్రైన్ వస్తుందని ఆగిన స్కూటర్ వ్యక్తి. తననెవరూ గమనించడం లేదనుకుంది. చాలా వేగంగా ట్రాక్ వైపు పరిగెత్తింది. ఇక ట్రైన్ 1 నిమిషంలో రాబోతోందనగా వస్తున్న ట్రైన్కి ఎదురుగా నుంచుని కళ్ళు మూసుకుంది. ఒక్క క్షణం భయం అనిపించింది. కానీ తనను చుట్టుముట్టిన సమస్యలను తలుచుకుంటే బతకడం కన్నా చావే నయం. రేపును చూడకూడదు. అంతే. ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. ఒంట్లో వణుకు. ట్రైన్ చాలా దగ్గరగా వచ్చినట్టు శబ్దం. ఇంక అయిపోయింది, ఈ జీవితం పరిసమాప్తి. అయితే ఆ క్షణంలో ఆమెను ఎవరో చాలా బలంగా పక్కకి లాగినట్టు అనిపించింది. కళ్ళు తెరిచి ఎదురుగా చూసేసరికి అక్కడున్న మనిషి ఎవరో కాసేపు పోల్చుకోలేకపోయింది. నేనేనండి, మీ పక్కింట్లో ఉండే అనిరుద్ధిని అని చెప్పాడు. అయ్యో, నన్నెందుకు ఆపారు? మీరిప్పుడైతే ఆపగలిగారు కానీ 24 గంటలు కాపలా కాస్తారా అంది తలదించుకునే. ఆమెకు సిగ్గు, భయం, దుఃఖం ఏకకాలంలో కలిగాయి.
బాల్కనీలోంచి మీరు పరిగెత్తడం చూసి మీ ఇంట్లో వాళ్ళని అడిగితే మీ గురించి తెలిసింది. సరే, తెలిసింది కదా, వెళ్ళండి అంటూ ఆ రైల్వే ప్లాట్ఫామ్ నుంచి కదలలేదు సావిత్రి. రండి ఇంటికి వెళదాం అన్నాడు అనిరుద్ధ్. లేదు, మీరు వెళ్ళండి అంటూ రైలు కట్ల వైపు చూస్తోంది. అనిరుద్ధ్కి ఆమెను చూస్తే భయం వేసింది. ఆమె ఇక చావటానికి సిద్ధమైనట్టుగా ఉంది. అయ్యో, మీరు చనిపోవడానికి సిద్ధపడ్డారా? మీ కూతురు సంగతి మర్చిపోయారా? మీరు బయటకు వచ్చినప్పుడు ఆమె నిద్రపోయి ఉంటుంది బహుశా. నిద్రలోంచి లేచి ఆ అమ్మాయి ఏది అని అడిగితే ఆ ముసలి వాళ్ళు ఏం చెబుతారు అన్నాడు. ఆ మాటలకు ఆమెకు దుఃఖం ముంచుకొచ్చింది. చీర కొంగు నోట్లో కుక్కుని ఏడుపు ఆపుకుంది. సరే, ఇక నేను ఇంటికి వెళ్ళిపోతానులేండి అంటూ ఆ రైలు కట్ట దాటి గబగబా ముందుకు అడుగులు వేసింది. మిమ్మల్ని మీ ఇంటి దగ్గర దింపుతాను. మీ పెద్దవాళ్ళు బహుశా కంగారు పడుతూ ఎదురు చూస్తూ ఉంటారు. సరే అంటూ ఆమె అనిరుద్ధ్ బండెక్కింది. 10 నిమిషాల్లో ఇంటికి చేరుకున్నారు. ఆమె తన ఫ్లాట్లోకి వెళుతూ ఉంటే, మీకేమైనా తీర్చుకోలేని సమస్య ఉంటే చెప్పండి. నన్ను మీ ఆత్మీయుడిగా భావించండి. అన్నిటికీ చావొక్కటే పరిష్కారం కాదు. ఒక్క క్షణం మీరు ప్రశాంతంగా ఆలోచిస్తే మీకే అంతా బోధపడుతుంది. థ్యాంక్స్ అంటూ అతనికి 2 చేతులు జోడించి లోపలికి వెళ్ళింది. రాత్రి 8 తర్వాత భోజనం ముగించి తను రోజూ చేసే దైనందిన వృత్తి జీవితం కోసం సమాయత్తమయ్యాడు. వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. తన బెడ్రూంలో స్టాండ్కి అమర్చిన ఈజిల్ మీద ఉన్న క్యాన్వాస్పై బొమ్మ గీయడానికి సిద్ధమవుతున్న ఆ క్షణంలో డోర్ బెల్ మోగింది. తలుపు తీసే ఉంది, కమీన్ అన్నాడు తల తిప్పకుండానే. ఆ అడుగుల చప్పుడుతో అనిరుద్ధ్కి అర్థమైంది వచ్చేదెవరో. నిశ్శబ్దంగా వచ్చి సావిత్రి అతని వెనకాల నిలబడి పెన్సిల్తో అప్పటికే చిత్రించిన ఆ క్యాన్వాస్ మీద బొమ్మ వైపు దీక్షగా చూస్తూ, సారీ, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను అంది. పర్వాలేదు, రండి అంటూ బ్రష్ను పక్కన పెట్టి ఆ గదిలోని సోఫా మీద తను కూర్చుంటూ ఆమెను కూర్చోమని సైగ చేశాడు. కూర్చుంటున్న ఆమె ముఖంలోకి పరిశీలనగా చూశాడు. బాగా ఏడ్చినట్టుగా ఉంది. కళ్ళు ఉబ్బిపోయి కనిపించాయి. కనుకొనల్లో ఇంకా నీటి చారికలున్నాయి. అయ్యో, ఏమైంది? అసలు ఏంటి సమస్య అని అడిగాడు. ఆమె చెప్పడం మొదలెట్టింది. నేనింటికి రాగానే తాతయ్య, అమ్మమ్మ నన్ను పట్టుకుని ఏడ్చేశారు. నువ్వెందుకే తల్లి చచ్చిపోవడం? ఈ ముదనష్టపు వాణ్ణి నీకు కట్టబెట్టి నీ జీవితాన్ని బుగ్గిపాలు చేసినందుకు మేము చచ్చిపోవాలి అన్నారు. ఆమె మాటలకు అడ్డొస్తూ, తాతయ్య, అమ్మమ్మ అంటున్నారు, వాళ్ళ అబ్బాయి మీ ఆయన అంటున్నారు అంటూ ప్రశ్నార్థకంగా చూశాడు. మా అమ్మ నాన్న నా చిన్నప్పుడు యాక్సిడెంట్లో చనిపోతే నన్ను అమ్మమ్మ తాతయ్యే పెంచారు. ఇప్పుడు మీరు చూస్తున్న పాప నా కూతురు. మా మామయ్యకు, అంటే మా ఆయనకు పెద్దగా చదువు అబ్బలేదు. తాతయ్య రిటైర్ అయిన తర్వాత వచ్చిన డబ్బులతోనే ఈ ఫ్లాట్ కొన్నారు. మా ఆయనకు ఉన్న పేకాట, తాగుడు అలవాట్లతో ఏ ఉద్యోగంలో చేరినా నిలబెట్టుకోలేకపోయాడు. నెల క్రితం ఒక ఫైనాన్స్ కంపెనీలో క్యాషియర్గా చేరాడు. అయితే డిపాజిటర్లు ఇచ్చిన డబ్బులు బ్యాంకులో జమ చేయకుండా తాగుడు, పేకాటల్లో ఆ డబ్బుల్ని వాడేశాడు. దాంతోపాటు గోరు చుట్టుపోయి రోగటిపోట్లాగా 2 రోజుల క్రితం బ్యాంకు నుండి డబ్బులు రాజేసి తాగేసి వెళుతూ ఉంటే ఆ డబ్బుని ఎవడో దొంగ కొట్టేశాడు. డబ్బుని దొంగలు కొట్టేశారన్నా ఆ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు నమ్మట్లేదు. ఆ కంపెనీ వాళ్ళు 2 రోజులు టైం ఇచ్చారు. దాదాపు ₹1,00,000కి పైగానే పోయాయి. అమ్మమ్మ ఆరోగ్యం బాగుండం లేదు. ఆమెకు గుండె జబ్బు, ఆపరేషన్ చేయించాలి. ఈ సమస్యలు ఉండనే ఉన్నాయి. ఇంకో 2 రోజుల్లో పోలీసులు వచ్చి ఈయన అరెస్ట్ చేసి తీసుకుపోతారు. ఇంతకాలం ఓపిగ్గా భరించాను తాగుబోతు మొగణ్ణి. ఇంత జరిగినా రాత్రి మళ్ళీ తాగి వచ్చాడు. మత్తుగా పడుకున్నాడు. ఉదయం లేవగానే మళ్ళీ మొదలెట్టాడు. సమస్యల మీద సమస్యలు రావడంతో తాగుతూ ఆ మత్తులో సమస్యల్ని మర్చిపోదాం అనుకుంటున్నాడు. నేను ఎదురు తిరిగి గట్టిగా తిట్టాను. మాట మాట పెరిగింది. నన్ను ఇంట్లోంచి తోసేశాడు. నా శవాన్ని చూస్తారు మీరు అంటూ రైల్వే ట్రాక్ వైపు పరిగెట్టాను. అప్పుడు మీరు రక్షించారు చెప్పడం ముగించింది. అయ్యో, నిజమే. ఎందుకు చనిపోవడం? సమస్యలకు పరిష్కారం ఉండదా అంటారు. కానీ సమస్యలు చుట్టుముడుతున్నప్పుడు చావే పరిష్కారం అనిపిస్తాది. అయితే ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నారు అన్నాడు. కుటుంబం అంతా విషం తాగి చద్దాం అనుకుంటున్నాం. ఆ సమాధానం ఆమె నోటి నుంచి బాంబులా వచ్చింది. అయ్యో, మరి చిన్నపిల్లని ఏం చేస్తారు అంటూ ఆమె వంక చూశాడు. ఆ పిల్లకు కూడా ఇంత విషం ఇస్తాం అంటూ ఆమె ఏడవడం మొదలెట్టింది. ఏడవకండి, ఊరుకోండి అంటూ ఫ్రిడ్జ్లోంచి వాటర్ బాటిల్ తీసి ఆమెకు అందించాడు. ఆమె 2 గుక్కలు నీళ్లు తాగి మళ్లీ చెప్పడం మొదలెట్టింది. తాతయ్య మా అందరినీ కూర్చోబెట్టి చెప్పాడు. ఇన్నాళ్ళు పరువుగా బతికాను.
రేపొద్దున పోలీసులొచ్చి నా కొడుకుని తీసుకుపోవటమే కాదు, ముసలివాడిని అని కూడా చూడకుండా నన్ను లాక్కుపోతారు. అందుకు నువ్వెందుకమ్మా చనిపోవడం? వీడితో ఎలాగూ బతికుండగానే చావును చూసేశావు. మేం ముగ్గురం ఏ విషమో తాగి చస్తాం. వాణ్ణి కన్నందుకు వాడి పాపంలో మేం భాగం పంచుకుంటాం. కూతుర్ని చూసుకుంటూ నువ్వు నిండు నూరేళ్లు బతకాలి అన్నారు. అయ్యో, అంత మాట అన్నారా మీ తాతయ్య? అన్నాడు అనిరుద్ధ్. ఆయన క్షణికావేశంలో అన్నారో, కొడుకేమైనా మారతాడని అన్నారో. దానికి అమ్మమ్మ కూడా తల ఊపింది. మీరందరూ ఎందుకు చనిపోవడం? ఆ విషయం ఏదో తాగి నేనే చనిపోతాను అంటూ మా ఆయన బయటికి వెళ్ళిపోయాడు. అయ్యో, ఏదైనా అఘాయిత్యం చేసుకుంటాడేమో, ఆపకపోయారా అన్నాడు. తాతయ్య అమ్మమ్మ ఆపడానికి ప్రయత్నం చేయలేదు. నేను ఆపినా ఆయన ఆగలేదు. ఆయన అలా వెళ్ళి ఎంతసేపు అయింది? గంట పైనే అయ్యింది. అయ్యో, వెతుకుదాం పదండి అంటూ లేచి నుంచున్నాడు. మీరందరినీ రక్షించే పని పెట్టుకున్నారా? ఆయన చావాళ్ళండి. అదిగో మా ఇంటి తలుపు దగ్గర చూశారా అంటూ తలుపు దగ్గర చూపించింది. తూరుతూ లోపలికి వెళుతున్నాడు ఆమె భర్త. అది ఆయన తాగిన విషం. ఆమె నీరసంగా నవ్వి అంది. అనిరుద్ధ్ ఒక్క క్షణం ఆలోచనలో పడి, మీరేదైనా ఉద్యోగం చూసుకోలేకపోయారా అన్నాడు. ఇంటర్ చదివిన నాకెవరు ఉద్యోగం ఇస్తారు? చిన్నప్పుడు తాతయ్య అమ్మమ్మ నేర్పించిన భరతనాట్యంతో ఏవో క్లాసులు చెప్పుకుంటున్నాను. అయినా ఇప్పుడు భరతనాట్యం నేర్చుకునే వాళ్ళు ఎవరున్నారు? అన్నీ సినిమా డాన్సులే కదా. అయితే మీకు ఒక ఉపాధి దొరికే మార్గం ఉంది. రేపు ఉదయం మా రవివర్మ ఆర్ట్ గ్యాలరీకి మిమ్మల్ని తీసుకువెళ్తాను. ఆలోచిస్తే మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అన్నాడు. ఆమె లేచి నుంచుని, థ్యాంక్స్ అండి, మీరేదో శ్రేయోభిలాషిలా అనిపించారని చెప్పుకోవడానికి వచ్చాను. నా సమస్యకి ఓ పరిష్కారం చూపిస్తున్నారు. అయితే నేను చేయాల్సిన పనేంటక్కడ? ఆ విషయం ఏమిటో చెబితే రేపు ఉదయం మీతో పాటు వస్తాను అంది. మాది ఒక ఆర్ట్స్ అకాడమీ. అక్కడ నాలాంటి చిత్రకారులు బొమ్మలు గీస్తారు. సజీవ చిత్రాలు. ఎదురుగా నిలబడ్డ మోడల్ను చూసి బొమ్మ గీస్తారు. అలా మోడల్గా ఎంచుకున్న వారికి నెల నెల జీతం ఉంటుంది. మీకిష్టమైతే నాతో రండి అంటూ ఆమె ముఖంలోకి ఒకసారి చూశాడు. ఆమె ఒక నిమిషం ఆలోచనలో పడింది. సోఫాలోంచి లేచిన ఆమె మళ్లీ కూర్చుని క్షణంసేపు మాట్లాడలేదు. అనిరుద్ధ్ ఆమె వంకే చూస్తూ కూర్చున్నాడు. సరే చూద్దాం, రేపొస్తాను అంది నిమిషం తర్వాత. బయటికి వెళుతున్న ఆమెతో, రేపు కొంచెం మంచి డ్రెస్ వేసుకురండి అన్నాడు. ఆమె తల ఊపింది. ఓకే, గుడ్ అంటూ తలుపు మూశాడు అనిరుద్ధ్. తర్వాత రోజు ఉదయం అనిరుద్ధ్ తయారై సావిత్రి కోసం చూస్తున్నాడు. పావుగంట తర్వాత కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీసిన అనిరుద్ధ్ ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు. గత 2 రోజుల నుండి పడుతున్న వేదన ఆమె ముఖంలో కనిపించలేదు. ముఖం ప్రశాంతంగా ఉంది. ఇంటికి తాళం వేస్తూ, మీ ఇంట్లో వారికి చెప్పారా అన్నాడు. ఆమె అతనితో పాటు లిఫ్ట్లోకి నడుస్తూ చెప్పడం మొదలెట్టింది. కన్న పేగు బంధంతో తాతయ్య అమ్మమ్మ కొడుకుని వదలలేకపోతున్నారు. 7 అడుగులు నడిపించిన వాడు నిన్న రైలు కట్టపై నేను ఆత్మహత్య చేసుకునే దిశగా అడుగులు వేయించాడు. అందుకే అతనితో బంధాన్ని తెంచేసుకున్నాను. అంతకుముందే నా మంగళసూత్రాలను తెంచి తాగేశాడు. అమ్మమ్మ పసుపు కొమ్మును నా మెడలో కట్టింది. దాన్ని విసిరి పాడేశాను. ఇక అతనితో బంధం లేదు. నన్ను పెంచిన వృద్ధుల కోసమైనా నేను బ్రతకాలి, సంపాదించాలి. అందుకే మీ చిత్రకళా మందిరంలో మోడల్గా ఉండాలని నిర్ణయించుకున్నాను చెప్పింది. అపార్ట్మెంట్ నుండి బయటకొచ్చిన అనిరుద్ధ్ ఆమెతో బయలుదేరాడు, తన బండి స్టార్ట్ చేసి. పావుగంటలో బండిని ఒక 3 అంతస్తుల భవనం ముందు ఆపాడు. రవివర్మ ఆర్ట్ అకాడమీ అనే పేరున్న బోర్డు ఆ భవనంపై వేలాడుతోంది. అతనితో పాటు వెళ్లిన సావిత్రికి తానొక కొత్త ప్రపంచంలోకి వెళ్ళినట్టు అనిపించింది. గోడల మీద రవివర్మ, వడ్డాది పాపయ్య, బాపు వేసిన ఆయిల్ పెయింటింగ్స్ ఉన్నాయి. వరుసగా ఉన్న గదుల్లో కుంచెలతో క్యాన్వాస్ మీద బొమ్మలు గీస్తున్న చిత్రకారులు కనిపించారు. వారెదురుగా కొంతమంది మోడల్స్, కొంతమంది పిల్లలున్నారు, కొందరు వయోవృద్ధులున్నారు. ఆశ్చర్యంగా కళ్ళు విప్పార్చుకుని చూస్తూ సావిత్రి వారిని అనుసరించింది. అనిరుద్ధ్ ఆమెను ఒక గదిలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. ఇప్పుడే వస్తాను అంటూ 5 నిమిషాల తర్వాత ఆమెకు కొన్ని పేపర్లు ఇచ్చాడు. మీతో మాకు కాంట్రాక్ట్, సంతకం పెట్టండి అన్నాడు. పేపర్లు చదువుతున్న ఆమెకు పూర్తిగా అర్థమైంది. తను మోడల్గా ఉండేందుకు 1 సంవత్సరం పాటు కాంట్రాక్ట్, నెల నెల జీతం ఇస్తారు. ఉద్యోగంలాగానే డ్రెస్ కోడ్ అనేది తనే నిర్ణయించుకుంటుంది. తనకు నచ్చిన దుస్తుల్లోనే రావచ్చు. చెప్పడం ఆపాడు అనిరుద్ధ్. తన ఎదురుగా కూర్చున్న ఆ విద్యార్థుల వంక చూశాడు. ఆ చిన్న హాల్లో మొత్తం 10 మంది ఉన్నారు. అందులో ఒక అమ్మాయి, మిగతా 9 మంది అబ్బాయిలే. అది ఒక చిత్రకళ నేర్పే కళాశాల.
50 ఏళ్ల అనిరుద్ ఆ విద్యార్థులకు చిత్రకళ మీద క్లాసులు తీసుకునే లెక్చరర్. ఇప్పుడు విన్నారు కదా ఈ కథ. ఈ కథలో చెప్పిన ప్రకారం సావిత్రి జీవితంలోని వివిధ దశల మీద మీరు బొమ్మలు గీసుకురండి. అలాగే సావిత్రి జీవితం ఎలా ముగిసిందో తెలిపే బొమ్మ కూడా చిత్రించండి. ఈరోజు క్లాస్ అయిపోయింది అంటూ ఆ క్లాస్ రూమ్లోంచి బయటికి నడిచాడు. తర్వాత రోజు అందరు విద్యార్థులు తాము వేసుకొచ్చిన బొమ్మలు తెచ్చారు. అందరి బొమ్మలు ఒకేలా ఉన్నాయి. సినిమాలో శుభం కార్డు వచ్చే ముందు వచ్చే ఫ్యామిలీ ఫోటోలా. సావిత్రి తన కుటుంబంతో సంతోషంగా ఉన్నట్టు అన్నీ అవే బొమ్మలు. ఒక్కో విద్యార్థి లేచి చెప్పడం మొదలెట్టాడు. సావిత్రి మోడల్గా స్థిరపడి ఉంటుంది. భర్తలో మార్పు వచ్చింది. అతడు ఉద్యోగం చేసుకుంటున్నాడు. అంతే. అందరి బొమ్మలు ఇంచుమించు ఆ మాటలే చెప్పాయి. అనిరుద్ధ్ లేచి నుంచున్నాడు. ఆ తరగతి గదిలోని అందరి వంక పరిశీలనగా చూసి చెప్పడం మొదలెట్టాడు. అవును, సావిత్రి జీవితం ఇలాగే శుభప్రదంగా సాగాలని నేను కోరుకున్నాను. అయితే ఆమె మోడల్గా చేరిన తర్వాత నాకు ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో సీటు రావడంతో ముంబై వెళ్ళిపోయాను. ఆ తర్వాత సావిత్రి జీవితం ఎలా సాగిందో నాకు తెలియదు. బాగా ఉండాలనే కోరుకుంటాను. మళ్ళీ 20 ఏళ్ల తర్వాత సావిత్రిని మొదటిసారి కలిసిన ఈ ఊళ్ళోనే కాలేజీలో ప్రొఫెసర్గా చేరాను. ఆనాటి సావిత్రి జ్ఞాపకం గుర్తొచ్చి మిమ్మల్ని ఆమె కథను బొమ్మలుగా వేయమనడం జరిగింది అంటూ ఆ గదిలో ఇంకా బొమ్మ చూపించని ఆ ఒక్క అమ్మాయికేసి చూస్తూ ఉండిపోయాడు. ఇదిగోండి నేను చిత్రించిన బొమ్మ, సావిత్రి జీవితానికి ముగింపు అంటూ అతని దగ్గరికి వచ్చింది. అంతవరకు ఆ పెయింటింగ్ కట్టిన తెర తొలగించింది. ఆ పెయింటింగ్ని చూసిన ఆ గదిలోని వారంతా షాక్ అయ్యారు. ఆ బొమ్మలో దిగంబరంగా ఉన్న స్త్రీమూర్తి. మై గాడ్ అన్నాడు అనిరుద్ధ్. మిగతా విద్యార్థులు ఆశ్చర్యంగా ఆమె వంక చూస్తూ ఉండిపోయారు. ఆమె చెప్పడం ప్రారంభించింది. ఆమె చెప్పేదంతా దృశ్యంలా వారి కళ్ల ముందు ప్రత్యక్షమైంది. సావిత్రి ఆ గదిలో ఆ ఆర్ట్ అకాడమీ డైరెక్టర్ గారి ముందు నుంచుంది. ఆయన ఆలోచనలో పడ్డాడు. సార్, మా ఇంటి ఆర్థిక పరిస్థితి మరింత క్షీణించింది. ఇంట్లో వృద్ధాప్యంలో ఉన్న మా అత్తమామలు ఏమీ పట్టించుకోకుండా నిరంతరం మత్తులో గడుపుతున్న నా ఒకప్పటి భర్త. అందుకే నేను సాధారణ మోడల్ నుంచి నూడ్ మోడల్గా మారదాం అనుకుంటున్నాను. నాకింతకన్నా వేరే గత్యంతరం లేదు. ఆ మాటలకు అతను, మీకు ఈ పని చేయడానికి సిగ్గు భయం లేవా అన్నాడు. సావిత్రి చిన్నగా నవ్వి చెప్పడం మొదలెట్టింది. ఈ దేహాన్ని చూసి ఆనందపడతారు, అందంగా ఉన్నదని మోజుపడతారు. శరీరం జడం, అది శవం లాంటిది. నీ శవాన్ని నువ్వు మోసుకుని తిరుగుతున్నావు అంటారు రమణ మహర్షి. నేను ఒక సమయంలో చనిపోదామనుకున్నాను. అయితే ఆ క్షణంలో నా బిడ్డ గుర్తుకొచ్చింది. నేను చనిపోతే కనీసం నా శవాన్ని చూడ్డానికి ఎవరూ రారు. పోస్టుమార్టం పేరుతో డాక్టర్లు ఖండఖండాలుగా కోస్తారు. చచ్చిపోవడానికి సిద్ధపడిన నాకు ఈ రకమైన నూడ్ మోడల్గా మారడానికి బాధ అనిపించలేదు, బెంగ అనిపించలేదు. సతీ అనసూయ గుర్తుకొచ్చింది. త్రిమూర్తుల్ని పిల్లలుగా మార్చి తాను నగ్నంగా మారి వారి ఆకలి తీర్చలేదా? అలా నేను నా బొమ్మ గీస్తున్న చిత్రకారుల్ని బిడ్డలుగా భావిస్తాను. ఓ మై గాడ్, ఆలోచించి చెప్తున్నారా? మరోసారి ఆలోచించుకోండి అన్నాడు ఆమె వంక జాలిగా చూస్తూ. లేదు, ఇది నా సమ్మతం మేరకే తీసుకున్న నిర్ణయం. దీనివల్ల నాకు రెగ్యులర్ మోడల్ కన్నా 4 ఇంతలు ఎక్కువ జీతం వస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అది నాకు అవసరం. దానితో పాటు నేను ఈ నిర్ణయం తీసుకోవడానికి ఒక కారణం ఉంది. ఆ రైలు కట్ట మీద నా బతుకు ముగిసింది. ఆ మరుక్షణం నుంచి నేను నా కోసం జీవించడం మొదలుపెట్టాను. ఆమె చెప్పడం ముగించకుండానే, అవును, బతుకు వైయక్తికం, జీవితం సార్వజనీనం అన్నాడు ఆ అకాడమీ డైరెక్టర్. ఆమె చెప్పింది విన్న అనిరుద్ధ్, ఇదంతా మీ ఊహ అనుకుంటా. సావిత్రి భర్త ఏమయ్యాడు? దాన్ని ఊహించలేదా అన్నాడు. ఆ అమ్మాయి ఆ తరగతి గదిలోని తన సహచరుల వంక చూసి చెప్పడం మొదలెట్టింది. తనను వదిలేసిన తన మాజీ భార్య ఒక మోడల్గా ఒక మగాడి ఎదురుగా నిలబడి బొమ్మ గీయించుకోవడం ఆ భర్తకు నచ్చి ఉండదు. అందుకే తాగుడు ఎక్కువై ఉంటుంది. ఆ తర్వాత ఆమె నూడ్ మోడల్గా స్థిరపడడంతో అతను భరించలేకపోతాడు. తను అప్పులు పాలైనా, భార్య వదిలేసినా, ఉద్యోగం నుంచి తీసేసినా, సమాజం తనను తాగుబోతుగా, ఎందుకు పనికిరాని వాడిగా ముద్ర వేసినా, అలాంటి ఏ పరిస్థితిలోనూ తన పరువు పోయిందని బాధపడని అతగాడు భార్య నూడ్ మోడల్గా మారడంతో రోజు మందు తాగే అతను ఒకరోజు విషం తాగుతాడు. అలా పరువు పోయిందని ప్రాణం పోగొట్టుకుంటాడు.
ఆ మాటలకు అనిరుద్ ఆమె వంక విస్మయంగా చూసి, ఇదంతా మీరెలా ఊహించారు? ఆ స్థితిలో మగవాడు కోపంతో ఆమెను కొట్టడానికో చంపడానికో వెనుకాడాడు కదా అన్నాడు. అతని వంక ఆమె చురుగ్గా చూసి, చూశారా, మీలోని సగటు మగవాడి మనస్తత్వం బయటపడింది. అయితే తన భార్య తనను వదిలేసినా, మాజీ భార్య అయినా లోకం అతన్ని గేలి చేయడం మొదలెట్టింది. నీ అసమర్థత వల్లే ఆమె ఆ దశకు చేరుకుంది, దానికి నువ్వే కారణం అంటూ వేలెత్తి చూపిన సమాజం ప్రశ్నలకు జవాబులు చెప్పలేక అతగాడు ఆత్మహత్య చేసుకుని ఉంటాడు అంది ఆ అమ్మాయి. ఆ మాటలకు ఆ అబ్బాయి తలంచుకున్నాడు. వెంటనే ఆమె సహచరులు లేచి నిలబడి, ఇదంతా జరిగినట్టే మాట్లాడుతున్నారు, ఇలాగే జరుగుతుందంటారా అని అడిగాడు. అవును, ఇలాగే జరుగుతున్న చరిత్రలో మనకు తెలుసు, ఇదే జరిగింది కూడా అంది ఆ అమ్మాయి క్లుప్తంగా. ఆ అమ్మాయి మాటలు ఆ తరగతి గదిలో బాంబులా పేలాయి. అనిరుద్ తన కుర్చీలో బొమ్మలా కదలకుండా ఉండిపోయాడు. వెంటనే అన్నాడు, నీకిదంతా ఎలా తెలుసు అన్నాడు ఆమె ముఖంలోకి సూటిగా చూసి. నేను చెప్పిన సావిత్రి కథలో విషం తాగి ఆత్మహత్య చేసుకున్న ఆ సగటు మగాడి కూతుర్ని నేనే కాబట్టి అంది. అప్పటికే షాక్లో ఉన్న అనిరుద్తో పాటు ఆ గదిలోని మిగతా విద్యార్థులు రెప్పవాల్చకుండా ఆమెనే చూస్తూ ఉండిపోయారు. ఇప్పుడు సావిత్రి ఏం చేస్తోంది అన్నాడు అనిరుద్. ఆమె ఉద్యమిస్తోంది. స్త్రీని దేవతగా, ఇలవేల్పుగా, త్యాగశీలిగా చేసి గర్భగుడిలో బంధించేసిన ఈ పురుషాధిక్య ప్రపంచం మీద తిరుగుబాటు చేస్తోంది. ప్రాచీన కావ్యాల్లో స్త్రీని ఒక సౌందర్యమూర్తిగా ప్రతిష్ఠించారు. ఆమెను అనైతికతకు ఆస్కారం లేని దేవతామూర్తిగా ఒక నైతిక చట్టంలో నుంచోబెట్టారు. కవులు, రచయితలు సృష్టించిన స్త్రీ పాత్రలు మచ్చలేని చందమామను తలపించే దేవతామూర్తులుగా కొలువు తీరాయి. ఈ కారణంగా పురుషుడు ఆదర్శవంతమైన జీవితాన్ని ప్రోత్సహించే సహాయకారిగా స్త్రీని పరిమితం చేశారు. 19వ శతాబ్దంలో కాస్త ఆలోచన గల ఏ స్త్రీనైనా ప్రకృతి విరుద్ధంగా వ్యవహరించమనే మానసిక రోగిగా ముద్రించేవారు. అలాంటి కావ్యాలు, పుస్తకాలు చదివిన పురుషాధిక్య ప్రపంచం స్త్రీకి అస్తిత్వం లేకుండా చేశాయి. ఇప్పుడు స్త్రీ ఉనికిని తిరిగి నిర్వహించే దిశగా మనం ముందుకెళ్లాలి. లేకపోతే స్త్రీ అస్తిత్వాన్ని, ఆమె ఉనికిని భరించలేని మా నాన్న లాంటి వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడానికి కూడా వెనకాడరు చెప్పింది ఆమె. ఆ మాటలకు ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయాడు అనిరుద్. ఆమె మెల్లగా అంది, సార్, ఇంకో విషయం, మా అమ్మ పేరు సావిత్రి కాదు, మీరు పేరు మార్చి ఆమె కథ చెప్పారు అంది. ఆ మాటలకు శూన్యంలోకి చూస్తూ, అవును, ఆమె అసలు పేరు సుశీల. నిజంగా ఆమె సుశీలే. ఇంతవరకు ఆమె కథ అతను రాసిన కథ. ఇప్పుడు మళ్ళీ ఆ కథను తిరగరాయాలి. ఇది ఆమె రాసిన ఆమె కథ తనలో తాను అనుకున్నాడు అనిరుద్. మీరింతవరకు ఖమ్మం ఈస్టట కథల పోటీలో వారి సంకలనంలో ప్రచురణకు ఎంపికైన కథ ఆమె చెప్పిన ఆమె కథ విన్నారు. రచన డాక్టర్ ఎం సుగుణరావు. వినిపించినది పప్పు భోగారావు. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.